ప్రతి 3 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం జరిగి ఒకరు మాట్లాడుతుంటే ఒక్కోసారి ఒకరు వస్తారు, ఒక్కోసారి ఒకరు రాలేరు. సమస్యలు తెలిస్తే మీ పక్క బంధం కూడా పెరిగింది. ఫస్ట్ అది ఇంప్లిమెంట్ చేయాలి. మేము పెట్టేస్తాం, మాకు ఇంకా చాలా ఖర్చు అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మేము ఆడ అకామిడేషన్ చూపించాలి. విజయవాడలో దూరం జిల్లాలో లంచ్ పెట్టాలి, మార్నింగ్ టిఫిన్ పెట్టాలి. రాష్ట్ర శాఖకి చాలా ఖర్చు అయింది. కార్యవర్గం పెడితేనే పెడతాం, డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసేనే పెడతాం. మీకు ఖర్చు లేదు. మధ్యాహ్నం అన్నం కూడా లేదు, అన్నం వాళ్ళు తినబడి తినాలి, తినగలగాలి. మీరు మీటింగ్ పెట్టి మీ శాఖలు, మీ ఛానల్స్, మీ పేపర్ మీటింగ్లు పెట్టి మీకు పైసా డబ్బులు ఇవ్వకుండా సందాలు చేయించండి, యాడ్ చేయండి, క్యాలెండర్ చేయండి అని చెప్పి మీ మీద భారం వేస్తే మళ్ళీ మీరు బయటకు వచ్చి మీ డబ్బులు పెట్టి అన్నం తిని వస్తారు. ఆడికి వెళ్ళటానికి రావటానికి బస్సు పాస్ మటుకు ఏపీడబ్ల్యూ చేయించింది. ఏపీడబ్ల్యూలో మీటింగ్లు కాడికి వస్తే అన్నీ అడుగుతారు. అందుకని మీటింగ్లు అనివార్యమైన మీరు పెట్టాల్సిందే, పెట్టకపోతే మేము పెట్టాల్సిందే, పెట్టకపోతే మేము వచ్చేది పెడతాం. ఆ సమస్యలు తెలియాలి, ఒకరి మధ్య ఒకరు బంధం పెరగాలి. మనందరం ఒక కుటుంబ సభ్యులు. నేను మీ జిల్లా విషయానికి ఇతర విషయాలకు బాబు ముందు ప్రధానంగా ఒక రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు మన సమస్యలకు సంబంధించి 2019 నుంచి 24 దాకా జరిగిన సమస్యలు, మనం చేసిన పోరాటాలు, మనం ఎక్కడ జర్నలిస్టుల సమస్యలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అన్నీ మీ అందరికీ తెలుసు. మళ్ళీ దాని గురించి ఏకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 23,000 అక్రిడేషన్ల సంఖ్య 9 ఏళ్ళకి పడిపోయింది. జగన్ గారి ప్రభుత్వంలో చివరిలో అవుట్ సైడ్స్ కానీ 60-40 రేషియోలో జీవో తేవటం, అప్పుడు మళ్ళీ ఒక 2,000 మందికి అవుట్ సైడ్స్ వస్తాయేమని చెప్పి అందరూ పోరాడి తెచ్చుకున్నారు. కాబట్టి 11 ఏళ్ళకి జరిగింది అక్రిడేషన్ సంఖ్య. సరే, ఆ ప్రభుత్వంలో జరిగినాయి తీసేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు అయితే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కింద లెవెల్లో తీసేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు మీడియాని గౌరవిస్తున్నారు, మీడియాని దగ్గరే పిలుస్తున్నారు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నేను రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని ఒక దౌర్భాగ్య పరిస్థితి, ఆ పార్టీ అధికారులు ఉంటే కొంతమందిని, ఈ పార్టీ అధికారులు ఉంటే కొంతమందిని పిలవటం. జగన్ పార్టీ ఆయన మీటింగ్ పెట్టుకొని ఆయన పార్టీ సమావేశాలకు ఎవరిని పిలవకపోయినా మనకు అభ్యంతరం లేదు, ఎవరిని పిలిచినా పిలవకపోయినా. చంద్రబాబు నాయుడు ఆయన మీటింగ్, ఆయన పార్టీ మీటింగ్లకు ఎవరు పిలిచినా పిలవకపోయినా మనకు అభ్యంతరం లేదు. కానీ అధికారిక కార్యక్రమాలకు కూడా కొన్ని మీడియా సంస్థలను దూరంగా పెట్టమనేది అది ఆ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా తప్పదు. ఏపీడబ్ల్యూజేగా దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఒక్క విషయం మినహా ప్రభుత్వం సెక్రటరియట్లో కానీ అన్ని చోట్ల మీడియాని గౌరవించడానికి చాలా మార్పు కనపడుతుంది. కానీ 9 నెలలు అయింది, మన సమస్యలు ఒకటి పరిష్కారం కాదా, ఒకటి ముందడుగు వల్ల, అది మన బాధ. మీరు ప్రధానమైన సమస్య అక్రిడేషన్లు కాబట్టి అక్రిడేషన్ సమస్య ఏం జరిగిందంటే, అక్రిడేషన్ సమస్యకి పాత జీవో 38 జీవో ఉంటే మళ్ళీ చాలామందికి రావు. అందుకని ఆ జీవోను రద్దు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. మనం ఐఎన్పిఆర్ కమిషనర్ని, మంత్రిని, అలాగే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మనకు అందుబాటులో ఉన్న అందరినీ కలుస్తూనే ఉన్నాం, రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాం. ఏ యూనియను ఫాలో చేయలే. అలా ఫాలో చేస్తున్న ఫలితంగా మనం ఇచ్చిన రిపోర్ట్లు, మనకు ఆ నివేదికలు తీసుకున్నారు, వాళ్ళు కొన్ని తెప్పించుకున్నారు. ఇంకేదైనా 1-2 సంఘం కూడా నివేదికలు ఇచ్చి ఉండొచ్చు. మొత్తం మీద ఎక్కువ మంది అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని ఒక తీర్మానం అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది, సమాచార శాఖ నిర్ణయించుకుంది. ఆ మేరకు కొత్త ప్రతిపాదనలో చాలా వరకు సడలించారు. అంటే జిఎస్టీలు ఎత్తేయటం కానీ, సర్క్యులేషన్ నిబంధనని పాతది ఉన్నా కూడా మీకు పనిచేసే వాళ్ళందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి చేసి చాలా సవరణలు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి సవరణలు చేశారు, స్థానిక మీడియాలకు సంబంధించి సవరణలు చేశారు. సవరణ చేసిన తర్వాత మనం అడిగింది ఏంటంటే యూనియన్కి ప్రాతినిధ్యం కల్పించాలి. యూనియన్లో ఆ కమిటీలో యూనియన్ తరఫున సభ్యులు ఉంటే, గతంలో యూనియన్ల ప్రాతినిధ్యాన్ని తీసేశారు. అక్రిడేషన్లు కమిటీలో వాళ్ళు నామినేట్ చేశారు జర్నలిస్టులని. ఆ జర్నలిస్టులు నామినేట్ చేసేసరికి వాళ్ళకి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం క్వశ్చన్ చేయలేక అక్రిడేషన్లు చాలామందికి రాలా. అందుకని అలా కాదు ఇవ్వమని అడిగాం. మనం ఒక నిబంధన పెట్టమన్నాం. వాళ్ళు ఆ నిబంధనల ప్రకారం పక్కన పెట్టి 5 సంఘాలకి నేను ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు.
వచ్చే అక్రిడేషన్ కమిటీలో 5 సంఘాలు ప్రాతినిధ్యం ఇవ్వాలని. అయితే 5 సంఘాలు లేవు అక్కడ. వాళ్ళు పెట్టి నిబంధన ఉండటానికి 100 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు పెట్టి నిబంధన కార్మిక శాఖ ప్రతి సంవత్సరం రెన్యువల్స్ దాఖలు చేస్తూ రిటర్న్స్ దాఖలు చేస్తూ అన్ని జిల్లాల్లో శాఖలు ఉండి పర్ఫెక్ట్గా పనిచేస్తూ సంఘాలు వేయని కార్మిక శాఖని అడిగారు. వాళ్ళు గత 2-3 దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉన్న సంఘం ఒక్కటి ఏపీడబ్ల్యూజీ అని ఇచ్చారు. ఆ తర్వాత 4-5 ఏళ్ళ నుంచి ఫెడరేషన్ ఇస్తుంది. ఈ మధ్య కొత్తగా వచ్చిన మీడియా ఫెడరేషన్ ఒకటి ఇది 2-3 ఏళ్ళ నుంచి ఇస్తుంది. మనం 10 ఏళ్ళ నుంచి తీయమంటున్నాం. 10 ఏళ్ళు అయినా ఏవి కనపట్ల వాళ్ళకి. అందుకని 10 ఏళ్ళు అనేది తీసేసారు. మనం ఇప్పుడు మనది కార్మిక శాఖకి ప్రతి సంవత్సరం మీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క పేరు కార్మిక శాఖలో ఉంటుంది. మేము 26 జిల్లాల్లో మనకున్న 9,390 కానీ 9,990 కానీ ఎంతమంది సభ్యత్వం ఉన్నారో ప్రతి పేరుని లిస్ట్ ఇస్తాం వాళ్ళ వివరాలతోటి. అలాగే రాష్ట్ర కమిటీ వివరాలు ఇస్తాం, ప్రతి జిల్లా కమిటీని ఇస్తాం, అన్నీ వాళ్ళ కాడ ఉంటాయి. అందుకని మొన్న ఫైనల్గా మళ్ళీ ఐఎన్పిఆర్ మినిస్టర్ అడిగితే నేనేం చెప్పానంటే, మా ఒక పని చేయండి సార్, 10 సంవత్సరాల నుంచి రిటర్న్స్ దాఖలు చేస్తూ పనిచేస్తున్న సంఘం కనీసం 26 జిల్లాలకి 16 జిల్లాల్లో జిల్లా కమిటీలు కూడా ఉండి పనిచేస్తున్న సంఘానికి ప్రాతినిధ్యం ఇవ్వండి. అప్పుడు ఒక 5 వస్తాను. వాళ్ళకి అట్ట చూసినా చాలా లేవు. 1-2 సంఘాలు అసలు రిటర్న్స్ సబ్మిట్ చేయలే. వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ ద్వారానో ఇంకొకరి ద్వారానో లేకపోతే లోకేష్ ద్వారానో చెప్పించుకోవడం, మా సంఘం లేకుండా ఎట్లా అని. అందుకని ఫస్ట్ ఆడాగిపోయింది. సరే దాన్ని ఏం చేస్తారంటే ఒక 5 సంఘాలకి ఇచ్చేసేద్దాం అంటే, సరే ఎట్టన్నా కానీ మాకు జర్నలిస్టులు అక్రిడేషన్లు కావాలి కాబట్టి ఇచ్చుకోండి కూడా మనం అంగీకరించాం. 5 సంఘాలకి ఇస్తూ ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే చిన్న పత్రికలకి, వీడియో జర్నలిస్టుల నుంచి కూడా ఒక ప్రతినిధిని పెడుతూ రాష్ట్ర కమిటీని వేయాలని. జిల్లా కమిటీల్లో ఈ సంఘాల ప్రతినిధితో పాటు ఎప్పుడు కలెక్టర్ చైర్మన్ ఉంటాడు కాబట్టి